హలో ఫ్రెండ్స్, మా ఊరు జాతరకైతే రండి. ఈరోజు మా ఊర్లో జాతర. ఆ జాతరకైతే మీరందరూ రండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మేకల దగ్గరికి వచ్చిండా. పనికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మా ఊర్లో జాతర కాబట్టి జాతర అయితే జరుగుతుంది. నైట్ అమ్మోరు నిలుస్తుంది. రేపు అమ్మోరు అయితే బయట వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అందుకు నేను మేకలను తీసుకొని మా తోట దగ్గరికి వచ్చిన. ఇప్పుడు 5 అవుతా ఉంది. ఒక 6 గంటల టయానికి ఇంటికైతే వెళ్తాను. నైటు జాతరకైతే వెళ్తాం అన్నమాట ఊరి లోపలికి. అక్కడ అమ్మోరు అయితే లేస్తుంది. అమ్మోరు లేచిన తర్వాత మనం అమ్మోరిని చూసి ఆ తర్వాత అయితే వస్తాము. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ కొండ మీద అయితే దిగింది. ఆ కొండ మీద మీకైతే చూపిస్తా. కానీ చెట్లు ఉంటాయి, ఇక్కడ చెట్ల మధ్యలో కనబడదు. ఇక్కడ చెట్లు ఉంటుంది. ఆ చెట్లకి ఆ సైడ్లో కొండ ఉంది. ఆ కొండ మీద దిగింది అనమాట వర్షం అయితే. ఆ వర్షం మా ఊరు దాకా అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అక్కడ దిగినా వస్తుంది, ఇక్కడ ఈ కొండ మీద దిగినా వస్తుంది. కాబట్టి ఆ కొండ మీద అయితే దిగింది. ఈరోజు వర్షం అయితే ఉండొచ్చు జాతరలో. ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. దేవుడు ఊరేగింపుకి వచ్చేసరికి 10-11 అవుతుంది. ఆ టయానికంతా వర్షం ముందుగా పడి వెళ్ళొచ్చు, లేదంటే దేవుళ్ళు వచ్చిన తర్వాత అయినా రావచ్చు. కానీ ఇప్పుడు 5:30 అవుతా ఉంది. 5:30కి అయితే వర్షం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి నా మీద అయితే ఒక్కొక్కటిగా పడతా ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు జాతరకి అయితే వెళ్ళాలి. అక్కడ ఈరోజు జరిగింది, రేపు జరిగేది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చూసి నాకు లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మనిషిని మోటివేట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసేదానికి మాకు హ్యాపీ అనిపిస్తుంది. మోటివేట్ చేస్తే మీరు చేయకుండా, లైక్ చేయకుండా, ఏం చేయకుండా, చూసి కూడా వెళ్ళకుండా పోతే మేము చేయడం ఎందుకు, మనకు అనవసరం అనిపిస్తుంది ఇది. అందుకని మీరు మోటివేట్ చేయండి. పక్కనోడు ఎదుగుతున్నాడు అంటే వాడిని తట్టి ఇంకా పైకి లేపితే వాడు ఎదగలుగుతాడు. మనకు మంచి గిఫ్ట్ను కూడా ఇవ్వగలుగుతాడు. నీ వల్ల నేను మంచి పొజిషన్లో బతకగలుగుతుండా అని. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాతరకి అయితే వెళ్దాం. వర్షం కూడా వచ్చేస్తుంది. 6 గంటల పైన వెళ్ళేవాడిని, అయినా కానీ ఇప్పుడు వర్షం వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడే కూడా నేను బయలుదేరాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి మా ఇంటికి మా పొలానికి దగ్గర 1.5 కిలోమీటర్ ఉంది. కాబట్టి నడిచిపోయేటప్పటికి వర్షం వస్తుంది, ఇంటికి పోయే టైము సరిపోతుంది. తప్పకుండా అందరూ జాతరకు వచ్చేయండి. ఇది మా బస్ స్టాండ్ కాడ నుండి స్టార్ట్ చేసినాను అనమాట. బస్ స్టాండ్ కాడ నుండి వెళ్తే లైట్ సెట్టింగ్స్ అంతా వేసి ఉన్నారు. కానీ అది పగులు కాబట్టి సాయంత్రం 4:30 ఆ టైము కాబట్టి సరిగా మనకైతే కనబడలేదు. ఇది కొంచెం నైట్ అయ్యే టైము 6 ఆ టైంలోది. ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాటకాలు కూడా పెట్టినారనమాట. అంటే నాటకం అంటే వీధి నాటకం అంటుంటారు పూర్వకాలంలో. అదనమాట. మగవాళ్ళే ఆడవేషం మగవేషం రెండూ కట్టి ఆడుతూ ఉంటారు. ఇది వాళ్ళు మేకప్ చేసే చోటు. ఇక్కడ గుడి ఉంది. ఆ గుడి కాడ వాళ్ళు మేకప్ అయితే చేస్తున్నాడు. ఈ అన్నని ఒకసారి చూపించమన్నా మేకప్ చేసిందని. ఆయన వేషం అయితే కట్టున్నాడు. ఇక్కడ చూడు, ఆ అన్న వచ్చి లేడీస్ వేషం కట్టున్నాడు. అది కూడా చూపించమన్నాను. అంతే, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆట అనేది ఆరంభించి ఆట అయితే ఆడుతూ ఉన్నారు. అక్కడ నేను చూపించిన అన్న ఏడున్నాడు, ఇంకొక అన్న కూడా ఏడనే ఉన్నాడు. ఆడు కూర్చోన్నాడు. ఆ అన్న ఫస్ట్ వచ్చిన ఆయన ఏడున్నాడు. దీనికైతే డబ్బులు అయితే మంచిగా కూర్చున్నారు. అంటే ఆట అనేది అంత పర్ఫెక్ట్గా బాగా నీట్గా ఆడతాడు ఆడవేషంలో, లేడీస్ వేషంలో అని జనాలు సంతోషపడి అతనికి డబ్బులు అయితే కుట్టున్నారు చూడండి. ఆ విధంగా ఇది మనం పూర్వకాలంలో వీధి నాటకం అనేసి అంటాము.
ఇక్కడ పక్షులాలు కుట్టుకొని వస్తారనమాట. అది మా ఊరు ఒక ఆచారం. పక్షులాలు అంటే మన రెక్కల కింద సూదితో కుట్టి అమ్మోరిని రప్పించి ఆ సూదితో కుట్టి అక్కడ నుండి వాళ్ళు ఆ కత్తివాటంగా ఉంది కదా, అది దాంతో ఆడుకుంటూ పాడుకుంటూ వస్తారు. ఇక్కడ కొమ్ము అన్నం కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. కొమ్ము అన్నం అంటే అక్కడ గుడికాడ కొమ్ము వేసి బదిగొర్రె నరికి అక్కడ చేస్తారనమాట. అమ్మోరిని తీసుకొని వెళ్తారు. అందుకని ఇక్కడ కొమ్ము కూడు కూడా ఎత్తుకొని వస్తున్నారు. ఇక్కడ మా పాప కూడా ఉంది. మా పాప అయితే నేను చూపించలేదు, ఎందుకంటే నేను బ్యాక్ కెమెరాతో షూట్ చేస్తా ఉన్నాను. మా పాప వాళ్ళు ఆడుతూ పోతూ ఉంటే అక్కడ మాట్లాడుతూ ఉంది. వీళ్ళు అన్నకోళ్ళలో తీసుకొని వెళ్తున్నారు చూడండి, అన్నకంపలు అంటాం మేము, వాటిలో తీసుకొని వెళ్తున్నారు. అదే కొమ్ము కూడు అనమాట. కొమ్ము వేస్తారనమాట గుడికి ఎదురుగా బదిగొర్రెలు నరికే దానికి. అందుకని ఇక్కడ పక్షులాలు కుట్టి ఆడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ నుండి మా పాపని నేను అడుగుతూ ఉన్నాను, ఏం బొమ్మలు కావాలన్నా ఏం కావాలంటే తీసుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి బొమ్మలు అనేటివి దొరకవు, ఇక్కడే తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి అని మా పాపనైతే అడుగుతా ఉన్నాను. మా పాప ఆల్రెడీ ఇంతకు ముందుగా ఒక బొమ్మ అయితే తీయించిన. బొమ్మ అంటే మన బాక్స్లో టైప్ ఉంటుంది, మొత్తం డాక్టర్ సిస్టమ్ అనమాట. సెతస్కోపు, ఈ ఇంజెక్షన్స్ అట్లా ఉంటాయి కదా, టాబ్లెట్లు ఇచ్చేటివి ఇట్లా ఉంటుంది బొమ్మలు అనేటివి. అలాంటిది బాక్స్ అనేది ఒకటైతే తీయించిన. అది తీసుకున్న తర్వాత ఆమె బొమ్మలు అనేది నాకు ఇంకేం వద్దు, ఈ బొమ్మ ఒకటే చాలు నాకు అని ఆమె అయితే చెప్తా ఉంది. ఇక్కడ నుండి మనం వాళ్ళ వెనకాలనే గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అంగుళ్ళు, మన రంకల రాట్నాలు అంటాం మేము, తిరుగుడు బండ్లు ఉన్నాయి. అవి మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ గుర్రాల మీద తిరుగుతూ ఉన్నారు. ఇది పైకి వెళ్ళి పిల్లలు కిందకి జారుతారనమాట. అది ఇక్కడైతే ఉంది. ఇది చాలా జనం అయితే వచ్చినారు ఇక్కడికి జాతరకి, మా జాతరకి. ఇక్కడ గాజులు, ఇక్కడ చూడండి రోలింగ్ టైపు, ఇది బాక్సులలో కూర్చొని రోలింగ్ టైపు రంకరాట్నం ఇలా ఉంది. అదే గుడి అనమాట. అక్కడ నడిలో గుడి అనేది మనకైతే పెట్టున్నారు. అది గుడి. ఇంకా చాలా అంగుళ్ళు, ఇక్కడ కొత్త గుడి ఒకటి కట్టిస్తున్నారు అనమాట మా ఊర్లో. ఈ గుడిని పూర్తి అయిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడిని పాలరాతితో కడతా ఉన్నారు. అది ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు ఎగిరేది అనమాట. ఇక్కడ మా పాప ఎగరుతూ ఉంది. దాని మీద తీసుకుపోయి వదిలిన అంటే జంపింగ్ టైప్ అనమాట. జంపింగ్ ఎగిరి దిగితే అది జంప్ చేస్తూ ఉండొచ్చు మనం. అలాంటి దాంట్లో నేనైతే ఎత్తుపోయి మా పాపని వదిలిన. అది భయపడతా ఉంది అక్కడ ఎగిరేదానికి. జంపింగ్ దాంట్లో కొంచెంసేపు ఎగిరేసిన తర్వాత మా పాపనైతే నేను తీసుకునేసి బయలుదేరేసి వచ్చేసినాము. ఇక్కడ చాలామంది పిల్లకాయలు అయితే ఎగురుతూ ఉన్నారు. అది ఫ్రెండ్స్ మా జాతరలోనే ఉత్సవాలు టైంలో ఇక్కడ చాలా వేడికైతే బాగానే చూపిస్తారు. ఆల్రెడీ ఇంక మీట నన్ను ఎంకరేజ్ చేసి మంచి గ్రిప్గా నేను వచ్చినప్పుడు మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాను. అక్కడ నుండి మా పాపను తీసుకొని వచ్చేస్తా ఉన్నాను నేను. మా పాప ఇంక చాలులే నాకు, నేను ఎగరలేనంటే నేను ఆ పాపను తీసుకొని వచ్చేస్తా ఉన్నాను. ఆమెకి ఇంకా ఏదైనా బొమ్మలు కావాలంటే తీసుకోవాలని మేమైతే అంగుళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము. అంగుళ్ళ దగ్గరికి వచ్చి ఆమెకి బొమ్మలు కావాలంటే బొమ్మలు తీసుకొనేసి ఇక్కడ చాలా పెట్టున్నారు. ఇక్కడ కార్లలో చిన్న పిల్లలు కార్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు. అది ఇక్కడైతే ఇక్కడ కూడా మా పాపని కాసి ఒక 5 సెకండ్ల సేపు ఆ పాపని కూర్చోబెట్టిన. ఇక్కడ ఎగరుతూ ఉన్నారు చూడండి పిల్లలు. ఈ విధంగా ఎగిరించినాము అనమాట మా పాపని. ఇక్కడ జారేదనమాట. అక్కడైతే జారలేవు, మా పాపనైతే నేను వదలలేదు. ఎందుకంటే అక్కడ అంత పైకి ఆ పిల్లల సందన ఎక్కిపోయి జారి రాలేదని నెట్టేస్తూ ఉంటారు పిల్లలు. అందుకని అక్కడైతే నేను వదలలేదు. కొంచెంసేపు ఆ కార్లలో కూర్చోబెట్టిన.
ఇలా చాలామంది తిరుగుతూ ఉన్నారు కారులో రౌండ్ షేప్లో. అక్కడ కొద్దిసేపు అయితే కూర్చోబెట్టాను. అవన్నీ కూడా మీకైతే చూపించలేదు, ఎందుకంటే మా పాపని వీడియోలలో చూపిస్తే వాళ్ళ అమ్మ కొంచెం అరుస్తుందని నేనైతే చూపించలేదు. వాళ్ళ అమ్మ ఒప్పుకుండే టైం వచ్చినప్పుడు మీకైతే రియల్గా అయితే చూపిస్తాను. ఒకవేళ వీడియోస్ కూడా ఆమె కూడా చేయొచ్చేమో మా పాప, ఎందుకంటే ఆమె కొంచెం పెద్ద కావాలి కాబట్టి షూట్ చేసేదానికి కూడా ఆమె రావచ్చేమో. చూద్దాం వెనకటి రోజుల్లో. అది మా పాపను చూపించలేదని ఏమనుకోవద్దండి. అది ఫ్రెండ్స్ మా ఊరు జాతర. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.